ఇప్పుడు మనము చీరకి పాలిష్ చేయబోతున్నాము. అది ఇది మనకు తెలిసిందే కదా, స్పాంజ్. ఈ స్పాంజ్తో కొంచెం నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళలో కొంచెము గమ్ వేసుకొని మనం ఇక్కడ చీరకి ఇట్లా పాలిష్ చేసుకుంటే ఆ తర్వాత మనకి చీర గట్టిగా బాగుంటుంది. ఇలాగా ఆ తర్వాత మనకి గమ్ము బట్టలు ఉంటాయి, వాటితో ఇట్లా బాగా క్లీన్ చేసుకోవాలి. చాలామందికి డౌట్ రావచ్చండి, హ్యాండ్లూమ్ చీర ఎలా ఉంటుంది, పవర్లూమ్ చీర ఎలా ఉంటుంది అని చెప్పి కొంచెం డౌట్ పడిపోయి మిక్సర్లో వచ్చేస్తుంటాయి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి అవి ఎలా ఉంటాయో. ఇక్కడ మన హ్యాండ్లూమ్కి అయితే ఇక్కడ చివరిలో గమనిస్తే కొంచెం గరుగ్గా ఉంటుంది. అది కాక ఇట్లా ఇంకా చూడండి హోల్స్ వచ్చి ఉంటాయి. హోల్స్ ఇవి వీటి బట్టి మనం కనుక్కోవచ్చు. ఎందుకంటే ఇది మొత్తం మనకి షేడ్ కట్ ఉంటుంది. ఈ షేడ్ కట్ వల్ల మనకి వెయిట్ కొంచెం తగ్గుతుంది, అప్పుడు బాగా కనబడుతుంది. ఇప్పుడు చూడండి దాన్ని నేను క్లీన్ చేసాను. ఇది ఆరిన తర్వాత మనకి బాగా కనబడుతుంది. ఇక్కడ కూడా కొంచెం మనకి పోగులు కట్ చేసినట్టు, మనకు హోల్స్ వచ్చినట్టు ఇక్కడ జమున్లో కనబడుతుంది. ఇది జముడు అంటారండి.